నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. రెండు 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15 అనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో జూలై 31 వరకు ఉన్న గడువు తేదీని సెప్టెంబర్ 15 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. వ్యక్తులు, జీతం పొందే ఉద్యోగులు మరియు ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం తాజాగా కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇక లోక్సభ ఆగస్టు 11, 2025న ఈ బిల్లును ఆమోదించగా రాజ్యసభలో ఆగస్టు 12, 2025న ఆమోదం పొందింది. ఆగస్టు 21న రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది. ఇండియాలో 60 ఏళ్ల క్రితం ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961ని మార్చి కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. అయితే కొత్త ఆదాయపు పన్ను చట్టంలో ఎలాంటి కొత్త పన్ను రేట్లు లేవు, కానీ భాషను పూర్తిగా సరళతరం చేశారు. I want to say, to remove any confusion in the minds of anybody, this amendment and bringing in a new law in the place of old 1961 aims at simplifying the language, the lucidity which is required for anyone to understand it, no anomalies or any overlapping language that leads to misinterpretations. So this aims at only that. There are no new rates being brought in here, no tax issues which are being brought in here. That will come every year as it does in the finance bill. This is purely for making the document simpler. ఇక పాత చట్టంలో 819 సెక్షన్లు, 47 చాప్టర్లు, 5.12 లక్షల పదాలు ఉండేవి. కొత్త చట్టంలో మాత్రం కేవలం 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 2.6 లక్షల పదాలు మాత్రమే ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే చట్టాన్ని చిన్నదిగా చేసి చదవడానికి, అర్థం చేసుకోవడానికి సులభంగా మార్చారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుండగా పలు కీలక మార్పులు చోటు చేసుకునున్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం ఆదాయపు పన్ను అధికారులు ఇకపై మీ ఈమెయిల్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ పెట్టుబడి లేదా బ్యాంక్ ఖాతాలు వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లకు యాక్సెస్ చేసుకునే అధికారం పొందొచ్చు. కొత్త చట్టంలోని క్లాజ్ 247 ప్రకారం ఒక అధీకృత ఆదాయపు పన్ను అధికారి యాక్సెస్ కోడ్ అందుబాటులోకి లేని కంప్యూటర్ సిస్టమ్ లేదా వర్చువల్ డిజిటల్ స్పేస్ ద్వారా యాక్సెస్ కోడ్ను భర్తీ చేసి మీ ఖాతాలోకి ప్రవేశించే హక్కును కలిగి ఉంటాడు. అంటే పన్ను అధికారులు కేవలం కార్యాలయాలు వంటి ప్రదేశాల్లోనే కాకుండా మీ డిజిటల్ ప్రపంచంలో కూడా శోధన జరిపే అవకాశం కలిగి ఉంటారు. కొత్త పన్ను చట్టం ప్రకారం వర్చువల్ డిజిటల్ స్పేస్ అనేది కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా నిర్మించబడిన డిజిటల్ వేదిక. ఇందులో మనం ఇంటర్నెట్, కమ్యూనికేషన్ పరికరాలు, క్లౌడ్ సర్వర్లు, సైబర్ స్పేస్ వంటి వాటిని ఉపయోగించి డేటాను నిల్వ చేయడం, మార్పిడి చేయడం లేదా సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఇక దీనిలో ప్రధానంగా ఈమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, అలాగే ఆన్లైన్ పెట్టుబడి ఖాతాలు, ట్రేడింగ్ అండ్ బ్యాంకింగ్ ఖాతాలు, ఆస్తి యాజమాన్య రికార్డులు ఉన్న వెబ్సైట్లు, రిమోట్ సర్వర్లు లేదా క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్లు ఇలాంటివి తదితర డిజిటల్ స్పేస్లు ఉంటాయి.